గవర్నమెంట్ టూరిజం యాడ్స్ చేస్తూ ఉంటారు, ఒక సైడ్ కార్పొరేట్ సంబంధించిన యాడ్స్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ జానర్స్ ఉంటాయి కదండి, అటు కాన్సెప్ట్ వైజ్ గా కాంటెంట్ వైజ్ గా కూడా డిఫరెంట్ ఉంటుంది. సో రెండిటికి కూడా స్విచ్చింగ్ ఎలా ఉంటుంది అంటారు మీది? స్విచ్చింగ్ అంటే మాకు రోజు స్వింగ్ అండి. మేము ప్రతిరోజు కూడా ఏ రోజు ఏ జానర్ లో మేము పనిచేయాలో మాకే ఉండదు, తెలియదు. ఎందుకంటే ఈ రోజు శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీస్ చేస్తాం. హుండాయ్ ఉందనుకోండి, హుండాయ్ మోటార్స్. అలానే ఇంకా డెల్ కావచ్చు, డెలాయిట్ కావచ్చు, లైక్ నాగార్జున సిమెంట్ కావచ్చు. అంటే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్. సో ఎవ్రీ సర్వీస్ ని మేము స్టడీ చేస్తాం. ఫస్ట్ ఒక కార్పొరేట్ వీడియో చేయాలనుకుంటే ఫస్ట్ కార్పొరేట్ వీడియో కోర్ కమ్యూనికేషన్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, కోర్ క్యాపబిలిటీ ఏంటిది అనేది మనం చాలా తక్కువ టైంలో 2 to 3 minutes టైంలో మనం కార్పొరేట్ వీడియోని కంప్లీట్ చేయాలి. ఆ ఇన్వెస్టర్స్ ప్రెజెంట్ చేయడానికి కానీ, స్టేక్ హోల్డర్స్ కి ప్రెజెంట్ చేయడానికి కానీ ఈ కార్పొరేట్ వీడియోస్ చేస్తాం. ఈ కార్పొరేట్ కమ్యూనికేషన్ అనేది వెరీ సెటిల్డ్ గా, వెరీ ఫర్మ్ గా అండ్ వెరీ కన్స్ట్రక్టివ్ గా చేయాల్సి ఉంటుంది ఫిల్మ్స్. దానికోసం మేము అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడతాం, హై అండ్ డ్రోన్స్ వాడతాం. కెమెరాస్ లో అడ్వాన్స్డ్ కెమెరాస్, అడ్వాన్స్డ్ లెన్సెస్, వాటితో పాటు లైటింగ్ ఎక్విప్మెంట్ డిఫరెంట్ గా మేము కంపోజ్ చేస్తాం. వైబ్రెంట్ గా కంపెనీని ప్రజెంట్ చేయగలుగుతాం. అలాంటి కార్పొరేట్ ఫిల్మ్స్ మేము కొన్ని వేల సంఖ్యలో చేసి ఉండొచ్చు. ఈ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఎవ్రీ ఫిల్మ్ డిఫరెంట్ గా ఉండేటట్టు, ఎవ్రీ ఫిల్మ్ కి డిఫరెంట్ నరేషన్ ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తాం.